Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వల్లభనేని వంశీ ఎపిసోడ్లో కీలక పరిణామం. వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిమాండ్లో ఉన్న వంశీని కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వంశీ అరెస్టు పైన రాజకీయంగా విమర్శలు వస్తున్నా పూర్తి ఆధారాలతోనే కేసు నమోదైందని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. జైలులో ఉన్న వంశీని పరామర్శించిన ఆయన సతీమణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో విజయవాడ పోలీసులు వంశీ మొబైల్తో పాటుగా కొన్ని ఆధారాల కోసం ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేసులతో వంశీకి ఉచ్చు బిగించడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. వల్లభనేని వంశీ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న వంశీ పైన మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఏపీ పోలీసులు హైదరాబాద్లోని వంశీ నివాసంలో మరోసారి సోదాలు నిర్వహించారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంటిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వంశీ నివాసంలో పోలీస్ అధికారులు ఓ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ సోదాలు కొనసాగిస్తున్నారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని కాప్స్ భావిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ని అధికారులు సేకరించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ ఫోనులో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. వంశీని అరెస్టు చేసే సమయంలో ఆయన ఫోన్ దొరకడం లేదని చెబుతున్నారు. దీంతో వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్కు 2 దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 94 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు ఏపీ సిఐడి 40 మందిని అరెస్టు చేసింది. ఈ కేసులో A71గా వంశీ ఉన్నారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక టీం గాలిస్తోంది. ఇంటిలో కొన్ని డాక్యుమెంట్లను పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. వంశీకి విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే సమయంలో పోలీసుల రిమాండ్ పిటిషన్పై నిర్ణయం రావాల్సి ఉంది. వచ్చే వారం మాజీ సీఎం జగన్ జైలులో ఉన్న వంశీని పరామర్శించే అవకాశం ఉందని సమాచారం. ఇటు వంశీ తరఫు న్యాయవాదులు మాత్రం అసలు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.